హాయ్ వర్డ్స్, నేను మీ జితేంద్రను. ఈరోజు పల్లూస్ ఎంబ్రాయిడరీ తరపున మీకు ఒక చిన్న డౌట్ క్లారిఫై చేయడానికి వచ్చాను. చాలామంది కస్టమర్లు మనకి లెటర్స్ ఎలా టైప్ చేసుకోవాలి, అంటే క్లాత్ని ఎలా రన్ చేసుకోవాలి, ఏ విధంగా సేవ్ చేసుకొని రన్ చేసుకోవాలి, చిన్న చిన్న లెటర్స్ కోసం మన డిజైనర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మన సిస్టంలోని ఏ విధంగా టైప్ చేస్తాము, ఏ విధంగా మనం రన్ చేసుకుందాం అని చూపిస్తాను ఈరోజు. రండి చూద్దాం ఈరోజు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ పేజ్ ఉంది కదా, ఈ మన ఫస్ట్ పేజ్లోనే ఏబిసిడి ఉన్నాయి చూడండి. దీంట్లోకి వెళ్ళాలి మనం. ఫస్ట్ వెళ్ళాక ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, లెటర్స్ టైప్ చేయండి. మనకు మీకు ఏ లెటర్స్ కావాలంటే, అంటే మన పేరు కానీ ఏదైనా సంథింగ్ మీకు ఏది కావాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ వచ్చేసి మన కంపెనీ పేరు చేస్తాను చూడండి, పల్లూస్. ఓకే, టైప్ చేసాం కదా, పల్లూస్ అని టైప్ చేసాము. ఓకే చేయండి, క్లిక్ చేయండి. ఈ ప్రతి ఆప్షన్ వచ్చేసి మనకి యూజ్గా, అంటే మీకు ఏదన్నా కామన్ లెటర్స్ కానీ, నెంబర్స్ కానీ, డిజిట్స్ కానీ ఏదైనా సరే అన్ని ఇక్కడే ఉంటాయి. మీకు ఏది కావాలో టైప్ చేసేసి ఓకే చేయండి. ఓకే చేశాక ఇక్కడ చూడండి, మన పేరు వచ్చింది కదా, దీని సైజు పెంచుకోవడం, తగ్గించుకోవడము, లేదంటే లెటర్ స్టైల్ అనమాట. ఈ మనకి ఇన్ని రకాల లెటర్ స్టైల్గా చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మీ చాయిస్ అనమాట. నేను ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేసి ఓకే చేశాను. చూడండి, ఆ స్టైల్లోనే మనకు లెటర్స్ వచ్చేసాయి. ఆ విధంగా ప్రతి ఆప్షన్ ఈ మనకి వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ను చేంజ్ చేసుకోవడము అంతా ఎడిటింగ్ అనమాట. ఈ ఎడిటింగ్ స్టేజ్ మీకు ఏ విధంగా ఉన్నా ఆ విధంగా ఓకే చేసిన తర్వాత ఈ లెటర్స్ని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ ఎలా చేయాలో చూడండి. బాక్స్లోకి వెళ్ళేసి మనం తీసుకున్న ఈ వర్డ్కి ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేయండి. ఎగ్జాంపుల్ నేను వచ్చేసి దీనికి ABG అని ఇచ్చేసాను. ఇచ్చేసాక ఓకే చేయండి. ఓకే చేశాక మనకి సేవ్ అయిపోతుంది. చూడండి, ఒకసారి సేవ్ అయిందో లేదు చూద్దాం. నేను చూశారు కదా, పల్లూస్ వచ్చింది కదా. మనం ADG ఇచ్చాము, 47 ADG ఇచ్చాము కాబట్టి ఆ నేమ్తోనే సేవ్ అయింది. ఇక్కడ మీరు ఏ నేమ్ ఇస్తే అదే సేవ్ అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన వర్డ్స్, మీకు ఏ వర్డ్స్ అయితే కావాలో ఆ వర్డ్స్ మనం టైప్ చేసి రన్ చేసుకోవచ్చు.